Hey all, this is Vamsi. Welcome back to Vamsi Tech World. సో ఈరోజు ఒక మంచి టాపిక్ మీద వీడియో చేద్దాం అనిపించింది అండ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం అవాయిడ్ చేయండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సో బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ కావట్లేదని. బట్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ ఉంటేనే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను 2 టాపిక్స్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఒక టాపిక్ వచ్చి మీ వీడియోస్ మీరు చూసుకోవడం వల్ల మీకేమైనా ప్రాబ్లం ఉంటుందా అండ్ మీ వీడియోస్ మీరు చూసుకుంటే మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది చెప్తాను. అదేవిధంగా పెట్టిన వీడియోస్ని మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తే ప్రాబ్లం ఏమొస్తుందా, సో దానికి వచ్చే వ్యూ కౌంట్ అనేది కౌంట్ అవుతుందా అనేది చెప్తాను అనమాట. సో అండ్ ఏదైతే మీరు డిలీట్ చేశారు వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయా లేదా వీటి గురించి కూడా చెప్తాను. ఈ టాపిక్స్ 2 తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మల్టిపుల్ మెంబర్స్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారనమాట. సో వీటి మీద వీడియోస్ చేయండి అని. సో ఇంకెందుకు వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టాపిక్ వచ్చి మన వీడియోస్ మనం చూసుకోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని అంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. దానికి రీజన్స్ ఏంటంటే మన అకౌంట్ నుండి మనం రెగ్యులర్గా చూస్తుంటే యూట్యూబ్కి ఏమర్థమవుతుందంటే, సో రెగ్యులర్గా చూస్తున్నారు తను ఈ ఐడితోనే ఏమి నెంబర్స్ అని ఉంటాయి కదా, వీటి ద్వారా అయితే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ట్రాక్ చేస్తారు. ఎక్కువగా చూడడం వల్ల వాచ్ టైం యాడ్ అయినప్పటికీ కట్ అయిపోతుంటుంది అనమాట. మీరు గమనించే ఉంటారు, మీరు ఒక రోజుకి 2-3 మొబైల్స్తో చూస్తుంటే రెగ్యులర్గా నొక్కుతున్నారంటే వాళ్ళకి ఒక చిన్న డౌట్ అయితే రైజ్ అవుతుంది యూట్యూబ్కి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ వాచ్ టైము ఒక 24 అవర్స్ అలా ఉంటుంది, మళ్ళీ కట్ చేస్తుంటారు. అందుకే మీరు జెన్యూన్గా వాచ్ టైం అయితే తెచ్చుకోండి. మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా సేమ్ అకౌంట్తో అయితే చూస్తున్నారు అనమాట. వాళ్ళ యాడ్స్ వాళ్ళు చూసుకోవడము అండ్ క్లిక్ చేసుకోవడము, యాప్స్ ఏమైనా ఉంటే డౌన్లోడ్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు అనమాట. అలా చేస్తే యూట్యూబ్ రూల్స్కి ఎగెనిస్ట్గా ఉన్నట్టు. అప్పుడు మన మానిటైజేషన్ పాలసీస్ అనేవి తీసేస్తారనమాట. మానిటైజేషన్ అయినా సరే మీ వీడియోస్ మీరు ఎప్పుడు చూసుకోకండి. అండ్ రెగ్యులర్గా ఎప్పుడో ఒక 1 మంత్కి ఒక్కసారి అలా రెగ్యులర్గా ఓపెన్ చేసినా పర్లేదు. అంటే నార్మల్గా, అంటే అనుకోకుండా ఓపెన్ నార్మల్గా ఓపెన్ అయినా పర్లేదు. కానీ ఇంటెన్షన్గా అదే పనిగా నొక్కుతూ డబ్బులు సంపాదిద్దామని అంటే చాలా కష్టం. ఆల్రెడీ ఒక యూట్యూబర్ని అయితే అలానే చేస్తుంటారు కదా, అంటే టెక్నికల్గా చాలా మొబైల్స్ పెట్టేసి మొన్న రీసెంట్గా న్యూస్ వచ్చింది. సో అలా అయితే అరెస్ట్ చేసేసారు. సో మీరు అలా అంతవరకు వెళ్ళదు, కానీ మీకు మానిటైజేషన్ తీసేసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఖచ్చితంగా మీ వీడియోస్ని మీరు ఎప్పుడు చూసుకోకండి. మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు చూడొద్దు, మానిటైజేషన్ అవ్వని వాళ్ళు చూడొద్దు. అండ్ మాకు ఎలా వాచ్ టైం వస్తుంది అనుకోవచ్చు. మీరు రెగ్యులర్ కంటెంట్ చేయండి, వాచ్ టైం అదే వస్తుంది. మీరు 4000 గంటలు మీరే చూడాలంటే అది ఇంపాసిబుల్ కదా. ఎంతో కొంత యాడ్ అవుతాయి. 1 రోజు చూస్తాం, 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం, ఆ తర్వాత విసుగొచ్చేస్తుంది. మన వల్ల అయితే అస్సలు కాదనమాట. ఖచ్చితంగా మీ వీడియోస్ మీరు చూసుకోవాలి నిజంగా అనుకుంటే వేరే అకౌంట్స్తోని వేరే లొకేషన్స్తో చూసుకోండి. ఏది బ్రో మీరంతా చెప్పినా మేము చూస్తాము అని అంటే చూడండి. కాకపోతే నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను. మీరు వేరే మొబైల్స్తో చూడండి. అంటే లైక్ ఎక్కడి నుండో వేరే మొబైల్స్ ఉంటాయి కదా, వాటితో చూడండి. అండ్ మీ రిలేటివ్స్కి చెప్పండి, వాళ్ళకి చూడమని చెప్పండి. లొకేషన్స్ మీరు వేరే వాళ్ళకి చెప్తుంటే, ఫ్రెండ్స్ అందరికి చెప్తుంటే వాళ్ళు చూడమంటే చూస్తారన్నమాట. ప్లేలిస్ట్లో అలా పెట్టేసి ప్లేలిస్ట్ పంపించండి, వాళ్ళకి చూడమనండి, చూస్తారు. ఖచ్చితంగా అప్పుడు వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది, యాడ్ అవుతుంది అనమాట. కాకపోతే మీరే రెగ్యులర్గా చూసుకోవడం వల్ల వాచ్ టైం కౌంట్ కాదు. మహా అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ యాడ్ అవ్వచ్చు. కానీ మీరు రోజంతా ఆన్ చేసి పెట్టేసినంత మాత్రానికి మీకు వాచ్ టైం అనేది కౌంట్ కాదు. సెకండ్ టాపిక్ ఏంటంటే వీడియోస్ డిలీట్ చేసి అప్లోడ్ చేస్తే ఏమైనా వ్యూస్ వస్తాయా అండ్ అవి యాడ్ అవుతాయి ఆ వాచ్ టైము, లేదంటే వీడియోస్ డిలీట్ చేసి మళ్ళీ పెడితే డబ్బులు వస్తాయని మీరు అడగచ్చు. ఇది చాలా వరకు 1-2 సార్లు అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎలా అంటే ఒకసారి అనుకోకుండా డిలీట్ అయ్యి అప్లోడ్ చేశారని యూట్యూబ్ అనేది అర్థం చేసుకుంటుంది అనమాట. అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. కానీ రెగ్యులర్గా మీరు అదే పనిగా చేస్తున్నారనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. అప్పుడు ఏమని పడుతుంది అంటే రీయూజ్డ్ కంటెంట్ కింద పడిపోతుంది. అంటే వీళ్ళు వాడిన కంటెంటే వాడుతున్నారని పడిపోతుంది. అలాంటప్పుడు కూడా వాచ్ టైం కౌంట్ కాదు, వ్యూస్ కౌంట్ కావు. అండ్ మీకు ఒకవేళ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతే రెవెన్యూ కూడా రాదనమాట. ఆ వీడియో అనేది యూట్యూబ్ రిమూవ్ చేస్తుంది. అంటే రెగ్యులర్గా
మీరు పెడుతున్నారు, ఒక రీచ్కి వెళ్తుంది, డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ డిలీట్ చేస్తున్నారు, మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు అంటే చాలా కష్టం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మీరు వీడియో డిలీట్ చేసిన వెంటనే యూట్యూబ్ నుండి ఆ వీడియో అనేది రిమూవ్ కాదు, మీకు చూపిస్తుంది రిమూవ్ అయినట్టు. కాకపోతే ఆ బ్యాకప్ స్టోరేజ్ అనేది యూట్యూబ్ దగ్గర ఉంటుంది అనమాట. మనం పొరపాటున ఒక వీడియోని డిలీట్ చేసేస్తే ఆ వీడియో ఏంటనంటే మనం మళ్ళీ యూట్యూబ్కి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఏంటంటే మన దగ్గర ఫుటేజ్ లేదు, అది మా కంటెంటే, ఇలా డిలీట్ అయిపోయింది అనుకోకుండా అని చెప్పి మెయిల్స్ పెడితే యూట్యూబ్ వాడించి దాన్ని సర్వర్స్లో ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ బ్యాకప్ ఉంటుంది వాళ్ళకి. ఆ బ్యాకప్ ద్వారా మనకి ఇచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. చాలామంది పెద్ద యూట్యూబర్స్ కూడా అలానే చేస్తారు. ఒక్కొక్కసారి బ్యాకప్ గట్రా డిలీట్ అయిపోతే దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ కానీ మీరు చేయగలిగితే ఖచ్చితంగా డిలీట్ అయిపోయిన వీడియో కూడా వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర బ్యాకప్ స్టోరేజ్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు వీడియో డిలీట్ చేసి అప్లోడ్ చేస్తే వాళ్ళకి తెలియదా చెప్పండి? ఖచ్చితంగా ఇటువంటివన్నీ యూట్యూబ్కి ఎగ్నెస్ట్ అనమాట. ఖచ్చితంగా మీరు చేయకూడనివి ఏంటంటే మీ వీడియోలు మీరు చూడకండి అండ్ డిలీట్ చేసిన వీడియోలే మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ వ్యూస్ వస్తాయని చెప్పి ఆశపడకండి. ఖచ్చితంగా మీ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ మీరు చేస్తూ వెళ్ళండి. ఒకవేళ ఆ పాత వీడియోలు వెళ్ళలేదు, వదిలేయండి అక్కడితో. అండ్ కొత్తగా కంటెంట్ ఏం చేద్దామని ఆలోచించండి. పాతవి ఎప్పుడు మళ్ళీ పెట్టినా అవి రీచ్ అవ్వవు. ఎందుకంటే అప్పుడే చూడలేదంటే ఇప్పుడు అసలు చూడరు అనమాట ఆ కంటెంట్. ఖచ్చితంగా కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, నేను 100% చెప్తున్నాను. నాకు మీ మీద నమ్మకం ఉంది, కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. కంటెంట్ చేస్తూ వెళ్ళండి, కంపల్సరీ ఏదో ఒక రోజు మీరైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది, ఎర్నింగ్ కూడా ఎర్న్ చేస్తారు. అప్పుడు నాకు చెప్తారు ఖచ్చితంగా బ్రో మేము ఎర్న్ చేస్తున్నామని. సో చాలామంది ఛానల్స్ ఒకప్పుడైతే అస్సలు వ్యూస్ వచ్చేవి కాదు.